కార్పొరేషన్లో ఛిద్రమవుతున్న బాల్యం. సెలవు రోజు పాఠశాలలు నడుపుతున్న నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు. మాకు ప్రభుత్వం అంటే లెక్కలేదు బాస్, సిస్టమ్ మా ఇంటి చుట్టం, ఏమైనా చేస్తాం, మాకు పైసలు ఉన్నాయి, వేటినైనా మేనేజ్ చేస్తాం. కొన్నేళ్లుగా ఇష్టానుసారంగా బరితెగింపు. మామూళ్ళ మత్తులో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకొని పెదసారు. బాలల హక్కుల కమిషన్ కూడా జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాల డిమాండ్. మన జీవితాలేందో, మన బతుకులేందో, విద్య లేని ఈ ఈ వింతపోకడలేందో నాకు అర్థమైతలేదు. కానీ మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే అన్నిటికన్ని కమిషన్లు ఉంటాయి, అన్నిటికన్నీ ఉంటాయి. కానీ ఎవరు కూడా ఇన్స్పెక్షన్కి రాదు, ఎవరు కూడా పనిచేయరు. మరి ఎందుకు జీతాలు తీసుకోవడం వేస్ట్ కదా, జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఇటువంటి జిల్లా అధికారులను నిర్దాక్షిణంగా సస్పెండ్ చేసి పడేయాలా? ఒకరిద్దరిని సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది. కానీ అట్లా చేస్తారా? చేయరు. నారాయణ కాలేజ్ ఎవరిది? ఆయన పక్కన కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు పక్క రాష్ట్రంలో, పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి వీళ్ళందరికీ కూడా అండగా ఉంటాడు ప్రైవేట్ కాలేజీలకు. గత ప్రభుత్వం గల్లీ గల్లీకో నారాయణ తెచ్చిపెడితే వీళ్ళేమో ఏకంగా కిల్లీలు కట్టుకొని కూర్చున్నారు లోపల. విద్యాశాఖ మంత్రే లేడు మనకి. మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రజా విద్యోత్సవాలను జరుపుకుంటున్నారు, కానీ ప్రజా విద్యోత్సవాల్లో కూర్చొని పార్టిసిపేట్ చేయడానికి విద్యాశాఖ మంత్రే లేడు. ఒక సిస్టమ్ లేదు, ఒక పాడు లేదు, ఏం లేదు, ఇన్స్పెక్షన్ లేవు. గవర్నమెంట్ స్కూల్స్ అదే దుస్థితి, గురుకులాలు అదే దుస్థితి, రెసిడెన్షియల్ అదే దుస్థితి, ఇటు గవర్నమెంట్ తరపున గదే దుస్థితి, ఇటు లక్షల ఫీజులు కట్టి చదువుకుంటున్నటువంటి నారాయణ వీటిల్లో కూడా గదే దుస్థితి. ఏ రాష్ట్రానికైనా సంక్షేమ పథకాల కంటే ముందుగా ఉండాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఇక వీళ్ళ దృష్టిలో ఉచిత విద్య అంటే ఉన్నాయి కదా గవర్నమెంట్ స్కూల్స్ అంటారు, ఉచిత వైద్యం అంటే ఉన్నాయి కదా హాస్పిటల్లో అంటారు. అందులో స్టాఫ్ ఎక్కడా, డాక్టర్లు ఎక్కడా, గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్లు ఎక్కడా, వసతులు ఎక్కడా అని అడుగుతున్నాం మేము. ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు అయిపోయింది వ్యవహారం. వాళ్ళు అట్లనే ఉన్నారు, మీరు అట్లనే ఉన్నారు. ఏమైనా ఇన్స్పెక్షన్ చేసేది ఉందా లేదా? ఇప్పటికీ కూడా 48 మంది విద్యార్థులు చనిపోతే ఇక చీమ కుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి. చీమ అంటే చీమ కుట్టినట్టు కూడా మా ముఖ్యమంత్రి గారికి లేదు. అంటే మరి ఏ రకంగా చూడాలి వీటన్నిటిని కూడా? తెలంగాణ ప్రజలు ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా మీరు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే కార్పొరేషన్లో ఛిద్రమవుతున్న బాల్యం. నెల రోజులు కార్పొరేషన్లో ఛిద్రమవుతున్న బాల్యం. సెలవు రోజు పాఠశాలలు నడుపుతున్న నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు. మాకు ప్రభుత్వం అంటే లెక్కలేదు బాస్. వాళ్ళ పరిస్థితి అట్లనే ఉంది. ప్రభుత్వం అంటే లెక్కలేదు. అప్పుడు ఆనాడు వాళ్ళు పట్టించుకోలే, ఇప్పుడు ఈనాడు ఈ ముఖ్యమంత్రి పట్టించుకోడు. ఓకే, పైసలు ఇస్తాం, జేబులో పైసలు పెడతాం, ప్రశాంతంగా ఉంటాం. పైసలు ఇస్తాం, మా డిఈఓలు రారు. పైసలు ఇస్తాం, ఎవరు రారు. పైసలు ఇస్తాం, కలెక్టర్లు పట్టించుకోరు. పైసలు ఇస్తాం, విద్యాశాఖ పట్టించుకోదు. ఇక అయిపోయి జేబులో ఇంత నోట్ల కట్టాలు పెట్టాలి, ఇంకెక్కడో అక్కడ ఒక ఎకరం కొనుక్కోవాలి, ప్రశాంతంగా ఉండాలి. గిది నడుస్తుంది. అదే ఎందుకు సస్పెండ్ చేయరు అన్న దానికి మాత్రం ఎవరు ప్రశ్నకు సమాధానం చెప్పరు. ఇప్పటికే మానసికంగా కృషించిపోతున్నారు విద్యార్థులు. నారాయణ శ్రీ చైతన్య లాంటి కాలేజీలలో క్లోజ్డ్ బిల్డింగ్స్లో చదివి 12 గంటలు గదే చదువు, బట్టిఫై చదువులు. ఎగ్జామ్కి ఏమొస్తాయో గది ముందర పెడతారు. ఇగో ఇది చదువు, అది చదువు, ఇది చదువు, అది చదువు. తల్లిదండ్రులకు మాత్రం అర్థం కాదు వాళ్ళ బాధ. సో చదువు ఎంత ఇంపార్టెంటో ఆట కూడా అంతే ఇంపార్టెంట్, పాటలు కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మేము చెప్పుకొచ్చేది అదే. ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఈ రోజుల్లో ట్రెండ్ మారిందండి. మా చిన్నప్పుడు 90%, 100% వస్తే ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు అట్లా కాదు. ఈ కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఎదుర్కోవాలంటే మనకి సామాజిక స్పృహ ఉండాలి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ ఉండాలి, మాట్లాడుకోవాలా.
ఒక 60% మార్కులు వచ్చి ఇవన్నీ ఉంటే కూడా అది గొప్ప వాల్యూ యాడెడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, గొప్ప వాల్యూ యాడెడ్ అవుతుంది. అది అర్థమైందా? సో ఇటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులారా దయచేసి ఆలోచించండి. అండ్ అట్లాగే పిల్లలకి ఏది ఇష్టమో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టించండి. చదువు ఉండాలా, చదువుతో పాటు వాళ్ళకి ఇష్టమైనవి కూడా ఉండాలి. సో అప్పుడే రెండు బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఇది నేనే కాదు, పెద్ద పెద్ద సైకాలజీ డాక్టర్లు చెప్తున్నారు, కౌన్సిలింగ్ సెంటర్లకు పోతే వాళ్ళు చెప్తున్నారు. పోనీ మీతో మాట్లాడి వాళ్ళ బాధలు చెప్పుకుందామంటే దూరంగా ఉంచుతారు. ఫోన్లు ఇమ్మంటే ఆ వాడని లియరు. ఏమైపోతుంది క్షణికావేశంలో? మనమే కొన్నిసార్లు అన్నీ చూసి అన్నీ తెలిసి క్షణికావేశంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. మరి ఏం తెలియనటువంటి టీనేజర్లు, చిన్నపిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎటువంటి ఆలోచనలు చేస్తారు? ఆత్మహత్యలే శరణ్యం, ఇంకా నాకు తల్లిదండ్రులు వద్దు, నాకు వీళ్ళు టార్చర్ పెడుతున్నారు, మేము చెప్పినా వాళ్ళు వినరు, మాట్లాడదామంటే ఫోన్లు కూడా ఇయ్యరు. ఆ టైంలో వీళ్ళకి ఎవరు కావాలి? తల్లిదండ్రులు కావాలి. వాళ్ళ బాధ చెప్పుకోవాలంటే ధైర్యం చెప్పి తల్లిదండ్రులు కావాలా? ఆ ధైర్యానికి వీళ్ళు కనెక్ట్ చేయకపోతే ఇక వాళ్ళు ఏం చేసుకుంటారు? సో దయచేసి ఆలోచించండి. ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇన్ని జరుగుతూ ఉన్నాయి, వరుస పెట్టి నారాయణ, శ్రీ చైతన్య ఆత్మహత్యలు ఇన్ని గణం జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక్కటంటే ఒక్కదాని గురించి కూడా వీళ్ళు పట్టించుకునే పాపానికి లేరు, పోలేదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్పులు సరికాదు. కాంగ్రెస్ పై మండిపడ్డ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరై అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పి కేసీఆర్ గారు నిన్న మాట్లాడడం జరిగింది. అండ్ అదే రకంగా అక్రమ నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఫీనిక్స్. గండిపేట మండలంలో సుమధుర పేరుతో ప్లాట్ల అమ్మకం. ఘరానా మోసానికి పాల్పడుతున్న చుక్కపల్లి అవినాష్. రెరాలో ట్రీటాన్ పేరుతో దొడ్డిదారిన అనుమతులు. ఇది ఫీనిక్స్ గ్లోబల్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ నిర్వాకం. పుప్పాలగూడ గ్రామ శివారు కేంద్రంగా జరిగిన వేల కోట్ల భూ స్కామ్. చెరువులు, ప్రభుత్వ భూములను కాజేసిన కబ్జాకోర్లు. మాజీ సిఎస్ఎన్ఎస్ హరిహరన్ ప్రభుత్వ భూములు పరిరక్షణ ఆదేశాలు. వాటిని నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పి నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఆర్డర్లు. సిఎస్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ బోగస్ పత్రాలు సృష్టించిన మాయగాళ్లు. నిషేధిత జాబితాలో ఉన్న భూమికి బై నెంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన వైనం. ఫీనిక్స్ నిర్మాణ సంస్థ కబ్జాల భాగోతాన్ని బట్టబయలు చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. చుక్కపల్లి అవినాష్తో పాటు అధికారులపై కేసులు నమోదు చేయాలి. అక్రమంగా చెరువులో నిర్మిస్తున్న నిర్మాణాన్ని కూల్చివేయాలి. ఇక చెరువును పరిరక్షించేది ఎప్పుడు అని ప్రశ్నిస్తున్న సామాజిక వేత్తలు. సో ఫీనిక్స్ ఆ ఫీనిక్స్ వెనకాల ఎవరున్నారు, ఏంది అనేది అందరికీ మీకు తెలుసు. తెలంగాణ ప్రజలకు ఈ రోజున తెలియదంటూ ఏమీ లేదు. ఈ డిజిటల్ భూమిలో, ఈ సోషల్ మీడియా భూమిలో సో అన్నిటికంటే ముందరగా ఇక్కడ ఏం జరుగుతుందనేది మా తెలంగాణ ప్రజలకు, 4 కోట్ల జనాభాకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. వాళ్ళని ఎవరిని కూడా మనం మోసం చేయలేము, ఏం చేయలేము. మరి ఇటువంటి పరిస్థితిలో ఫీనిక్స్ వెనకాల ఎవరున్నారు? చెరువుల్ని కబ్జా చేయించింది ఎవరు? పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? వాళ్ళకి ఎవరిచ్చినారు పర్మిషన్స్? లేఅవుట్ చేయడానికి కావచ్చు, లేకపోతే అక్కడ కట్టడానికి కావచ్చు, రిజిస్ట్రేషన్స్ కావచ్చు. అంటే గతంలో ఫీనిక్స్ వెనకాల ఎవరున్నారు?
కేటీఆర్ గారి ప్రమేయం ఏం లేదా దాంట్లో? ఏం లేకుండానే ఇదంతా జరిగిందంటారా? మరి దయచేసి సార్ రంగనాథ్ సార్ మరి దృష్టి పెట్టాలా మరి చెరువు సంగతి ఏందని చెప్పి. అట్లాగే రుద్రారం హైవేలో ఉన్నటువంటి కోమటికుంట గురించి కూడా ఇప్పటివరకు ఏం లేదు పరిస్థితి. కోమటికుంట చెరువు గురించి కూడా ఏమి తెలియనటువంటి పరిస్థితి ఇప్పటివరకు.